హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం వెజ్ బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఎంతో ఫ్లేవర్ఫుల్గా అలానే టేస్టీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా నేను చూపించే విధంగా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. వెజ్జీస్ తినని వాళ్ళు కూడా ఇలా వెజ్జీస్ అన్నీ కూడా వెజిటేబుల్స్ వేసేసి ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా అయితే నేను ఇక్కడ ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. అందులో కొన్ని స్పైసెస్ అండి, అంటే అందరూ అన్ని స్పైసెస్ తినరు, అందుకే కొంచెం లవంగా, చెక్క, ఇలైచీ వేసుకున్నాను. అలానే ఒక ఉల్లిపాయను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి. దానికి సరిపడా నేను గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ లెక్కగా నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. డెఫినెట్గా అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం ఇక్కడ నాకు ఆనియన్స్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకి పచ్చిదనం అనేది పోయే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 క్యారెట్లు అలానే ఒక 2 బంగాళదుంపలు, పొటాటోస్ అండి, కొంచెం ఇక్కడ కాలీఫ్లవరు, అలానే నేను ఇక్కడ బీన్స్, అలానే నేను ఇక్కడ పచ్చి బఠానీలు కూడా యూస్ చేస్తున్నాను అనమాట. మనం ఏ కూరగాయలు అంటే పిల్లలు మామూలుగా కర్రీస్ చేస్తే అసలు తినరు కదా, ఈ కర్రీ వద్దు ఆ కర్రీ వద్దు అంటూ ఉంటారు. అలాంటప్పుడైతే ఈ కర్రీస్ అన్నీ కూడా మనం ఇలా మిక్స్ చేసి వేసేసుకొని వాళ్ళకి పెడితే బిర్యానీ అనేసరికి పిల్లలందరూ కూడా ఇష్టంగా తినేస్తారనమాట. ఇలా ఈ ఎండాకాలంలో అయితే చాలామంది అసలు కర్రీస్ అనేది చేసుకుంటే అసలు అన్నం తినలేకపోతున్నారు. అలాంటప్పుడు మనం కర్రీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వెజిటేబుల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇలా వెజ్ బిర్యానీ లాగా చేసి అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో మనకి ఈ వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను వెజ్జీస్ అన్నీ మిక్స్ చేసుకున్నాను. అలానే కొంచెం పెరుగు అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలానే ఇక్కడ నేను కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, అలానే నేను ఇక్కడ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మంచి టేస్ట్ కావాలంటే మీకు వెజ్ మసాలా కూడా దొరుకుతుందండి, ఆ వెజ్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇట్లా మనం ఈ సమ్మర్లో అయితే ఇలాంటివి చేసుకుంటే కొంచెం అన్నం రైస్ అనేది తినగలుగుతున్నామండి, లేదంటే అసలు రైస్ అనేది తినలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ నేనైతే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నాను, కొంచెం ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మనకి మగ్గాలన్నమాట. ఇప్పుడు నేను వేరే ఒక బౌల్లోకి కొంచెం ఇక్కడ రైస్ అనేది తీసుకున్నాను. ఈ రైస్ మొత్తం కడిగేసుకొని అందులోని పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ రైస్లో కొంచెం మనకి ఉడకాలన్నమాట. జస్ట్ నేను పుదీనా, కొత్తిమీర రైస్లోనే వేసుకున్నానండి, మళ్ళీ సపరేట్గా అయితే వేసుకోవట్లేదు. నేను చూపించే విధంగా అయితే కొంచెం మనకి రైస్ అనేది మనకి ఉడకాలన్నమాట. ఒక 90% వరకు అయితే రైస్ అనేది ఉడకాలండి. చూడండి, ఇక్కడ మనకి కర్రీ అనేది ఇక్కడ మొత్తం వెజ్జెస్ అన్నీ కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులో మిక్స్ చేసుకొని కొంచెం నేను ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని చెప్పటం మర్చిపోవద్దు. అలానే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఈజీగా లంచ్ బాక్సెస్లోకి సరే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా, కొంచెం నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుంది. దీంతోపాటు మనం ఏదో కొంచెం పెరుగు అండి, కర్డ్ రైస్ అలా కొంచెం కూడా మనం తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం మనం కర్డ్ అనేది వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరుగా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందన్నది.